మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. మాతృదేవో భవ పితృదేవో భవ. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి యొక్క అనుకూలత మనం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక 16 రోజులు, ద్వితీయంలో 15 రోజులు. ఈ రవి పూర్తిగా ప్రతికూలుడే 31 రోజులు కూడా. జన్మంలో ఉన్నప్పుడు దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన. ఇక ద్వితీయ స్థానంలోకి వచ్చిన తర్వాత ధనానికి లోటు, మాటలో కఠినత్వం, కుటుంబంలో ఎవరికి ఆనంద ఆహ్లాదాలు లేకపోవటం, నేత్ర జబ్బులు ఏమైనా ఉన్నట్టయితే అది నేత్ర కారకుడు కూడా రవి ఆయన ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా వారికి కంటి జబ్బులు ఉన్న వారికి కొంచెం ఎక్కువగా ప్రకోపించడం జరుగుతుంది, నేత్ర బాధలు. ఇవన్నీ గమనించుకోవాలి. ఇకపోతే గురు యొక్క సంచారం ఈ నెల రోజుల్లో తులారాశితో ప్రారంభమవుతోంది. ఆ తులారాశిలో 6 రోజులు ఉంటున్నారు. తదుపరి జన్మంలోకి వచ్చిన తర్వాత ఆయన 24 రోజులు ఉంటున్నారు. తదుపరి ఒకే ఒక్క రోజు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఒకే ఒక్క రోజు. అప్పుడు ఆయన సంచారం అంతా 3 రాశుల్లో జరుగుతోంది. అంటే వెనక రాశి, తను ఉన్న రాశి అదే వృశ్చిక రాశి, తదుపరి ధనురాశిలోనూ జరుగుతోంది. కాబట్టి వ్యయ స్థానంలో ఉన్నటువంటి 6 రోజుల్లో బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. ధన వ్యయము, ధన నష్టము, ఇలాంటివన్నీ కారాగార శిక్షలు, శత్రుభయాలు, ఇవన్నీ మనకి 6 రోజుల్లో కల్పిస్తూ ఉన్నాడు. తదుపరి 7వ తారీఖు నుంచి 24 రోజుల పాటు ఇక్కడ మనకి జన్మంలో ఉన్నారు. జన్మంలో కూడా బుధుడు అనుకూలమైన పరిస్థితులు ఇవ్వజాలడు. వ్యయంలోనూ అనుకూలం లేదు, జన్మంలోనూ అనుకూలం లేదు. 24 రోజులు అంటే 30 రోజుల పాటు అనుకూలత లేదు. ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన కేసు మొగ్గు చూపటము, అలాంటి ప్రవర్తన ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి ఈ బుధుడు యొక్క జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు. ఒక్క రోజు మాత్రం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ రోజు మాత్రం కాస్త డబ్బులకి ఇబ్బంది లేకుండా మాట బాగుండటము, అట్లా అందరి యొక్క కంటి జబ్బులు ఎవరికైనా ఇంట్లో ఉన్నట్టయితే వారికి ఆ ఒక్కరోజు కాస్త మనకి అనుకూలమైన ఫలితాలు కంటికి సంబంధించి ఉండటం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఆ ఒక్కరోజు విడిచినట్టయితే నెలంతా కూడా బుధుడు అనుకూలత లేదు. కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో 16 రోజులు, ద్వితీయంలో 24 రోజులు ద్వితీయ స్థానంలో. ఈయన కూడా పూర్తి వ్యతిరేకే ఈ రాశికి. జన్మంలో ఉన్నప్పుడు దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తనలు ఇవన్నీ ఉంటాయి. ఇక ద్వితీయంలోకి వెళ్ళిన తర్వాత కూడా డబ్బుకి లోటు ఉంటుంది, మాటలో కఠినత్వం ఉంటుంది, కుటుంబంలో ఎవరికి బాగుండదు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వారికి మరింత ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక 20 రోజులు, ద్వితీయ స్థానంలో 11 రోజులు. శుక్రుడు మాత్రం ఈ 2 స్థానాలలో 4-5 గ్రహాలు ఉన్నాయి, బుధుడు, రవి, కుజ, శుక్ర. కానీ 3 గ్రహాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఒక్క శుక్రుడు మాత్రం వాళ్ళతోటే ఉన్నా కూడా 20 రోజుల పాటు జన్మంలో ఉన్నాడు. మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన కనబడుతుంది. అలాగే ద్వితీయ స్థానంలో ఒక 11 రోజులు ఉంటాడు. ధనానికి లోటు ఉండదు, మంచి మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో అంతా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ధనస్థానం కూడా ఉంది కాబట్టి వీళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశంగానే మనం చెప్పుకోవాలి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ఇక్కడ. ఇకపోతే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఇక్కడ దీన్ని సుఖస్థానం అంటారు. విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహాల విషయంలోనూ, వాహనాల విషయంలోనూ, మన స్వభావం విషయంలోనూ కొంత వ్యతిరేకత కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి మాత్రం వీరు ఈ నెల రోజులు వారికి అనుకూలమైన ఫలితం కాదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నది డిసెంబర్ ఫలితాలు మాత్రం నెల రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం. కానీ రాహు ఇక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు. కొంతకాలం గడిచిందనుకోండి, మిగతా ఈ ఉన్నంతకాలము కూడా ఈ వృశ్చిక రాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈయన ఇక్కడ ఉండగా ముందుకు వెళ్ళడం కష్టము. ఇది గమనించుకోండి.
ఓకే. ఇకపోతే 5వ స్థానంలో, పంచమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఇది కూడా అనుకూలమైనది కాదు. సంతానం విషయంలో, కొన్ని చదువు విషయంలో, గాయాలు చేసే విషయంలో, చెడు స్నేహాల విషయాల్లో ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అంతా శని భగవానుడి వల్ల జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోవాలి మీరు. ఇకపోతే 9, 8 స్థానాలలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి. మొదట 8 చెప్పుకోవాల్సింది కాకుండా మొదట 9 చెప్పుకుంటున్నాం. ఎందుకని 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అతిచారము వలన ఆయన కర్కాటక రాశిలో, అంటే ఇక్కడ వృశ్చిక రాశి నుంచి ఇది తీసుకున్నట్టయితే భాగ్యస్థానం అవుతుంది. భాగ్యస్థానంలో 6 రోజుల సంచారం. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం 6 రోజులు చాలా బాగుంటుంది. అలాగే దాన ధర్మాలు చేయగలుగుతారు, గుళ్ళకి వెళ్ళగలుగుతారు, తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, ఆయన ఆశీర్వచనాలు మీకు లభిస్తాయి. తదుపరి 9 నుంచి 8కి వెళ్తున్నారు. ఈయన అత్యారం వల్ల ముందుకు వచ్చాడు, కానీ ఈయన ఉండవలసింది యాక్చువల్గా ఎక్కడంటే మిథునంలోనే. కాబట్టి అక్కడ 25 రోజులు ఉంటున్నారు. ఆ 20 రోజులు అష్టమ స్థానంలో ఉన్న కారణంగా కొంతమందికి ఉద్యోగం నుంచి సస్పెండ్ అవ్వటం, లేకపోతే డిస్మిస్ అవ్వటం, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, లేదా అలాగే ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సడన్గా కొన్ని చెడు వార్తలు వింటారు, బంధువులు, ఆప్తులు, చుట్టాలు, ఏదో స్నేహితులు, ఈ వీళ్ళల్లో ఎవరో వారి గురించి చెడు వార్త వినాల్సి వస్తుంది. చనిపోయారనో, లేకపోతే ఏదో పెద్ద హార్ట్ అటాక్ వచ్చిందనో, లేకపోతే పక్షవాతం వచ్చి అలా పడిపోయాడనో, ఏదో మొత్తం మీద. అలాగే కొంతమందికి భార్య పీడ, అంటే కొంతమందికి భార్య చనిపోవచ్చు, లేదా పీడ అనేటప్పటికీ రకరకాలు ఉంటుందిలేండి. అందులో కూడా మళ్ళీ కొంతమంది ఇంకెందుకు పనికి రాకుండా ఉన్న మనిషి బతికితూ ఉంటే మాత్రం ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా కొన్ని చోట్ల అవమానాలు ఇలాంటివి కూడా ఇవన్నీ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇది కూడా మనం గ్రహించుకోవలసి ఉంటుంది. అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం. ఇక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, మీరు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటాడు కదండి. మరీ కంప్లీట్గా ఇంకెందుకు పనికిరాని వాడు, బాగా వయసు అయిపోయి 90 ఏళ్ళు అయిపోయిన వాడు, లేకపోతే పూర్తిగా మంచంలోనే ఉండి అన్నీ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పితే మిగతా అందరూ కూడా ఏదో పని చేస్తూనే ఉంటారు. కాబట్టి కుంటోడో గుడ్డోడో అది కూడా ఏదో వాడి తగిన వ్యాపారం ఏదో చేసుకుని రూపాయలు తెచ్చుకుంటూనే ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ వృత్తిపరంగా ఉన్నట్టు కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు. అది ప్లాట్ఫామ్ మీద చేసుకునేవాడు కావచ్చు, లేదా పెద్ద షోరూమే కావచ్చు, లేదా పెద్ద బంగారు షాపే కావచ్చు, ఏదైనా సరే వాడికి కొన్ని ఇబ్బందులు కేతువు వల్ల కలుగుతాయి, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు. ఇది ఈ విధంగా మొత్తంగా మనం టోటల్గా మనం చెప్పుకోవాలంటే ఇది పరిస్థితి. అయితే ఇక్కడ బుధుడు ఒక్కరోజు మాత్రమే అనుకూలమైన పరిస్థితి ఉన్నాడు. శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు. గురువు ఒక 6 రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలు ఏవి కూడా ఇక్కడ అనుకూలంగా లేవు. ఇది గమనించుకోండి. అంచేత మీరేం కంగారు పడిపోక్కర్లేదండి. ఇది కేవలం గోచారము. మీ వ్యక్తిగత జాతకంలో చాలా బాగుందనుకోండి, ఈ గ్రహాల ప్రభావం మరింత తగ్గిపోతూ ఉంటుంది. ఈ 10% అనుకున్నాం కదా, అది ఇంకా కూడా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంచేత మీరు ఏమి కంగారు పడద్దు. రోజు జాతకం ఖచ్చితంగా రాయించుకోండి. ఎవరైనా సరే నిష్ణాతులు లేని వారి చేత జాతకం రాయించుకోండి, అది చూసుకోండి. ఇది చిన్న వాటికి ఏముందంటే, రోజు మీరు నిత్యం పూజలో నవగ్రహాలను ఒకసారి స్మరించుకోండి. పెద్ద వచ్చినప్పుడు దానికి తగిన డోసు దానికి ఉంటుంది. ఎందుకంటే 100 జ్వరం ఉన్నవాడికి ఒక డోసు ఉంటుంది, 104 జ్వరం ఉన్నవాడికి ఒక రకమైన డోసు ఇస్తారు మందులు. అదేవిధంగా అది జన్మంలో వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది, రాశి గతమైనటువంటి వేరుగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా రోజు చేసుకున్నట్టయితే సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.